ఎస్వీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోపై నగరంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఉద్యమాలకు కిల్లా అయిన కరీంనగర్ జిల్లాలో కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం దురదృష్టకరం. ఉద్యమాలకు కిల్లా అయిన కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం సిగ్గుచేటని ఈరోజు తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. కరీంనగర్ నగరంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని వచ్చే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అయినా కరీంనగర్ నగరంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రక్షణ సేన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. బతుకమ్మతో కూడుకున్న తెలంగాణ విగ్రహాన్ని వెంటనే బతుకమ్మతోటి కూడుకున్న విగ్రహాన్ని వెంటనే జై తెలంగాణ, జై రక్షణ సేన, జై టిఆర్ఎస్, జై కవితక్క, జై టిఆర్ఎస్, జై జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క. వాణీలతో చెలగాటమా, ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా. మరి అటువంటి జిల్లా కేంద్రంలో గతంలో ఉద్యమకారులు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నగరపాలక సంస్థ అధికారులు జంక్షన్ అభివృద్ధి పేరుతో తొలగించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు మనందరూ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమంలో ప్రతీకగా నిలిచినటువంటి విగ్రహం. ఎందుకంటే మనం ఏ ఉద్యమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా తెలంగాణ తల్లికి దండేసి ఆ ఉద్యమ కార్యక్రమాలను మనం మొదలుపెట్టినటువంటి సందర్భం చూసినాం. కానీ మరి ఇలాంటి ఉద్యమాల కిల్లా అయినటువంటి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికి కూడా పాలకులు తొలగించినటువంటి విగ్రహాన్ని పెట్టకుండా నిర్లక్ష్యంగా తెలంగాణ ఉద్యమకారుల పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల, తెలంగాణ సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం చూసిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఎందుకంటే ఇంకొక వారం రోజుల్లోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మరి అటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఏ తల్లికి మీరు నివాళులర్పించే కార్యక్రమం, ఏ తల్లికి దండేసే కార్యక్రమం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఈ పాలకుల మీద ఉంది. ఇప్పటికైనా బుద్ధిరిగి ఈ వారం రోజుల లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని కరీంనగర్ నగరంలో ఏర్పాటు చేయాలి. లేనట్లయితే తప్పకుండా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆవిర్భావ దినోత్సవం కంటే ముందే కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను మహిళా నాయకురాలు టీఆర్ఎస్. ఈరోజు ఇక్కడ మున్సిపల్ తెలంగాణ తల్లి బతుకమ్మతో కూడిన విగ్రహాన్ని తొలగించిన సందర్భంగా టీఆర్ఎస్ తరఫున ఘనంగా పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.